మోకాలు చెప్పులు సరుకు పిప్పి బాధలైపోయి ఉండాయిరా దేవుడా. ఆపమ్మా, నీక పిప్పైనా మిగిలిందేమో. ఇక్కడ నా పరిస్థితి ఘోరంగా ఉంది. నేనేడుస్తున్నానా నీలాగా? ఈ పిచ్చి వేషాలతో ఇక్కడ నేను సెటిల్ అయింది ఆనంద భైరవికి చుక్కలు చూపించటానికి, ఈ ఇంటిని నా హస్తగతం చేసుకోవటానికి. కానీ ఏం జరుగుతోంది ఇక్కడ? నా పిచ్చి వేషం కాస్త ఆ ఆనంద భైరవికి రెచ్చిపోయి అవకాశం ఇస్తోంది. అయ్యో, ఫ్రస్ట్రేషన్ వస్తోంది కదా. ఈ ఆనంద భైరవికి తలవంపులు తీసుకొద్దాము అనుకుంటే పాపం నువ్వే ఒళ్ళు నొప్పులు, మోకాళ్ల నొప్పులు, దిక్కుమాలిన దానిలాగా పడరాని తిప్పలన్నీ పడాల్సొస్తుంది. పడతావు, ఇంకా పడతావు. ఇందాక రోహిత్ అన్నాడే, చేసిన పాపం తిరిగొచ్చి సరదా తీర్చేస్తుందని. నీ సరదా ఇక్కడితో ఆగదు. నీ ఒంట్లో ఒక్క రక్తపు చుక్క కూడా మిగలకుండా ఇంకెంతవరకు, నిన్ను తరిమి తరిమి బయటికి పంపే వరకు కొనసాగుతూనే ఉంటుంది. మీరు కొనసాగిస్తే సాగుతుందిలే అలాగా అని నేను సైలెంట్ గా ఉంటాను అనుకుంటున్నారా? నేనిక్కడ ఈ నొప్పులన్నీ భరిస్తుంది రేపటి భరించలేని మీ గుండె నొప్పికి కారణమవ్వటానికి. ఈ గుండెకి నొప్ప? నా కుటుంబాన్ని నా గుండెల మీదకి తీసుకున్నప్పుడే దీన్ని బండగా మార్చుకున్నాను. కొండగా అండగా ఈ ఇంటికి కవచమై నించుంది. నన్ను ఢీకొట్టడం నీ తరమా? ఈ ఆనంద భైరవిని పడగొట్టాలి అంటే నువ్వు మరో జన్మెత్తాలి. కావాలంటే ఒకసారొచ్చి ట్రై చేయి. మొన్న చెప్పింది గుర్తుంది కదా? ఆయన స్మాల్ రిమైండర్. నీ నోటితో నువ్వే నీకు పిచ్చి లేదని చెప్పిస్తాను. అయ్యో అమ్మి, అయ్యో అమ్మి, జాగ్రత్త అమ్మి. ఏమైందమ్మా? అనన్య, అనన్య ఏమైందమ్మా? అయ్యో అక్క, అయ్యో అమ్మి, ఏమైందమ్మా? అనన్య ఏమైందమ్మా? అయ్యో అమ్మి, అక్క, అమ్మా జాగ్రత్త, జాగ్రత్త. నేను తీసుకొస్తానండి. అయ్యో అమ్మి. అమ్మి, అమ్మి జాగ్రత్త. అయ్యో, ఇది పట్టుకోమ్మా. వాటర్ తాగమ్మా అనన్య, వాటర్ తాగు. ఇదేందమ్మి, ఇందులో టాబ్లెట్స్ అన్ని ఏమై ఉండే? నేను డాక్టర్ అవ్వాలని వేసేసుకున్నా. ఏందేంది, డాక్టర్ అయ్యేదానికి ఇవి మొత్తం వేసేసుకుని ఉండవా? అట్ట చేస్తే పేషెంట్ అవుతావు కానీ డాక్టర్వి కాదమ్మే. అమ్మి, కాదు, నేను డాక్టర్ నవుతానని మా టీచర్ చెప్పింది. టీచర్? టీచర్ చెప్పడం ఏంటమ్మా? ఎవరా టీచర్? ఇదిగో ఈ టీచరే. టాబ్లెట్ వేసుకుంటే చదువు బాగా వస్తుందని నేను డాక్టర్ అవుతానని చెప్పింది. అది
అందుకని మొత్తం టాబ్లెట్స్ వేసేసుకుంటావా? చదువు ఇంకా బాగా వస్తే రేపే డాక్టర్ అయిపోతాను కదా. ఎంత పని చేసుండవమ్మే. నేను డాక్టర్ అయితే ఇలా చేయొచ్చు కదా. నేను చెప్పేది దీని గురించి కాదు, టాబ్లెట్లు వేసుకునే దాని గురించి. నువ్వు చచ్చిపోతావు ఇన్ని టాబ్లెట్లు వేసుకుంటే. అయ్యో భగవంతుడా. ఏందమ్మి శరణ్య, నేను నీకు అనన్యకు టాబ్లెట్లు వేయమని చెప్పుండాను కానీ ఇట్లాంటి మాటలు చెప్పమని చెప్పుండలేదు కదా.